నమస్తే. వెల్కమ్ టు సర్కార్. హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమ సంగతులు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా నటీనటుల ప్రేమ, పెళ్లి సంగతులపై నెట్టింట జరిగే చర్చలు అన్నీ ఇన్ని కావు. అలా చర్చల్లో ఉన్న టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. తెలుగు సహా పాన్ ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరంటే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు ప్రభాస్. 4 పదుల వయసు వచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోపోవడంతో ఆయన మ్యారేజ్ పై రోజుకో రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. తాజాగా మరో విషయం బయటికి వచ్చింది. ఇక ఈ విధంగా కథానాయికల్లో అనుష్క శెట్టి కూడా మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచ్లర్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ తొలిసారి బిల్లా సినిమాలో నటించారు. ఆ తర్వాత నుంచే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలైంది. ఇక బాహుబలి సినిమా తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళ పెళ్లికి అంతా సిద్ధమైంది. తీరా ఇద్దరి జాతకాలు చూపిస్తే వీళ్ళ జాతకాలు కలవలేదనేది జ్యోతిష్య పండితులు చెప్పారట. దీంతో ప్రభాస్ పెద్దనాన్న పెద్దమ్మలు వీరి పెళ్లి చేసుకోవడానికి అనుమతులు ఇవ్వలేదని టాక్. అయితే ప్రభాస్ మాత్రం చేసుకుంటే అనుష్కనే చేసుకుంటానని పట్టుబట్టినట్టు సమాచారం. దీంతో ఇంట్లో వేరే అమ్మాయిని చూసినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గానే మిగిలినట్టు సమాచారం. అయితే ప్రభాస్ పెద్దమ్మ మాత్రం ఈ ఏడాదిలో ప్రభాస్ పెళ్లి పీట లేకపోతున్నట్లు చెప్పింది. అంతేకాదు ఈ ఏడాదే మ్యారేజ్ చేసుకోవడం పక్కా అని చెబుతున్నారు. మరో నెలలో ప్రభాస్ తన 46వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఆ రోజే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ కూడా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధానికి ఓకే చెప్పారట. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ మూవీతో పలకరించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కానుంది. పుట్టినరోజు నుంచి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ప్రారంభించబోతున్నారు. అటు హను రాఘవపూడి, లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ తో సలార్ 2 ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.